ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైక నాయకుండై తన ఇచ్ఛాప్రకారంబున ఇంద్రియ సుఖంబులను అనుభవించుచున్ తనియక శాస్త్ర మార్గంబునతిక్రమించి విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున సుపర్వారాతి ఐశ్వర్యవంతుండై పెద్ద కాలంబు రాజ్యంబు సెయ్యునెడా. ఈ విధంగా హిరణ్యకశిపుడు దిక్కులన్నీ జయించి దిక్పాలకులందరినీ తనకు వశం చేసుకున్నాడు. లోకం మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్ర మర్యాదలను కూడా అతిక్రమించాడు. విధాత ఇచ్చిన వరబలం వల్ల పెళ్ళుబుకిన దుర్వార గర్వంతో విర్రవీగాడు. మహేశ్వర్యవంతుడై ఈ విధంగా చాలా కాలం రాజ్యం చేయసాగాడు. ఎన్నడు మాకు దిక్కు గలదు, ఎన్నడు దైత్యుని బాధమాను, మేమెన్నడు వృద్ధి పొందగలము, ఎవ్వరు రక్షకులంచు, దేవతా కిన్నెర సిద్ధ సాధ్యముని కేచర నాయకులు, ఆశ్రయించిరి ఆ పన్నగ తల్పు, భూరి భవబంధ విమోచను పద్మలోచను, భూరి భవబంధ విమోచను పద్మలోచను. ఆ సమయంలో దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, మహర్షులు మొదలైన వారంతా ముక్తిదాత అయిన శేషసాయిని మనస్సులో తలుచుకుంటూ, దేవా, మేము విముక్తిని పొందేదెప్పుడు, మాకు ఈ రాక్షసుని పీడ తొలగేదెప్పుడు, మేము బాగుపడేదెప్పుడు, మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరా, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని చింతించేవారు. ఇట్లు దానవేంద్రుని ఉగ్రదండంబునకు విరచి అనన్య శరణులై రహస్యంబున అందరూ కూడుకొని, ఈ విధంగా వారంతా దానవేంద్రుని భయంకరమైన రాజదండానికి భయపడి అభయమిచ్చి రక్షించేవారు లేక ఒకనాడు రహస్యంగా సమావేశం జరిపి తమ దాస్య విముక్తికై ఆలోచించసాగారు. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు, మాధవుండెక్కడికేకే, శాంతులు మునీసులు భిక్షులు రారు, క్రమ్మరం దిక్కులనెల్లా ఎక్కుడు తుదించొర దిక్కగునట్టి, దిక్కుకై మ్రొక్కెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకు. జగత్తుకు ప్రభువైన ఆ జనార్దనుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపుడైన ఆ అచ్యుతుడు ఎక్కడికి వెళ్ళాడు? శాంతులు, మునీశ్వరులు, మహర్షులు ఏ దివ్య పదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులన్నిటికీ దిక్కైన ఆ దివ్యమూర్తికి, చివరికి విశ్వమంతటిని తనలో విలీనం చేసుకుని ఆ విష్ణుమూర్తికి మేము 2 చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని, మరియు ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు కానీక సమాహిత బుద్ధులై భగవంతుండును, మహాపురుషుండును, మహాత్ముండును, విశుద్ధ జ్ఞానానందమయుండునైన హృషీకేశునకు నమస్కరించుచున్నయడ, మేఘరవ సమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు సాధులకు అభయంబు గావించుచు దృశ్యమానుండు కాక పరమేశ్వరుండైన హరి ఇట్లనియే. అలా వారందరూ ఆహార నిద్రలు మానుకొని ఏకాగ్రచిత్తంతో నిశ్చల బుద్ధి వైభవంతో భగవంతుడు, మహాత్ముడు, నిర్మల జ్ఞానానంద స్వరూపుడు, సర్వేంద్రియాలకు అధిపతి అయిన అచ్యుతునికి నమస్కారాలు చేశారు. ఇంతలో మేఘగర్జన వంటి గంభీర స్వరంతో దిశలు మారుమ్రోగుతూ ఉండగా కంటికి కనిపించకుండా పరమేశ్వరుడైన శ్రీహరి సాధు స్వభావులైన దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు. భయమున్ చెందకుడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యడున్, జయమున్ లాభము భూత సంతతికి, మత్సందర్శన ప్రాప్తిన్ అవ్యయమై చేరు, ఎరుంగుతున్
దితిసుత వ్యాపార భాషా విపర్యయముల్ కాలము గూడ చంపెద చనుండందాక మీ త్రోవలన్ చనుండందాక మీ త్రోవలన్. దేవతాశ్రేష్ఠులారా, భయపడకండి, నేను మీకు అభయమిస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది. నేను వస్తాను. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైన జయం ప్రాప్తిస్తుంది, లాభం చేకూరుతుంది. దుష్టుడైన హిరణ్యకశిపుడు చేస్తున్న అశాస్త్రీయమైన దుష్కృత్యాలు నాకు తెలుసు. వాడికి కాలం మూడుతుంది. నేనే సంహరిస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలినాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. సాధుపురుషులను బాధించేవాడు, దేవతలను వేధించేవాడు, విప్రులపై క్రోధించేవాడు, వేదాలను నిందించేవాడు, గోవులను ఖండించేవాడు, ధర్మపథము తప్పి నాపై శత్రుత్వం పూనినవాడు ఎక్కువ కాలం నిలబడు, పతనమైపోతాడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబునా ఆపన్నతనుందించు నాడే పట్టి వధింతున్. ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదుణ్ణి బుద్ధిమంతుడని, శమదమాది సద్గుణ సంపన్నుడని, అజాత శత్రువని ప్రేమాభిమానాలు ఏ కోశానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వాణ్ణి నేను వధించి వేస్తాను. వేదోదత్త వరప్రసాదగరిమన్ వీడింతవాడైమిమున్ బాధన్ పెట్టుచునున్నవాడనిమదిన్ భావించి నే సాధింపన్ తరికాదు కావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలారా నేడు చనుడా శంకింప మీకేటికిన్. ఈ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్నుగానకుండా ఇంతవాడై దేవతలను భక్తులను బాధిస్తున్నాడు. నాకు సర్వమూ తెలుసు, కానీ నేను వాణ్ణి సంహరించడానికి ఇది సమయం కాదు. కాబట్టి చాలా వరకు సహిస్తున్నాను. ఇక మీద వాణ్ణి సంహరిస్తాను. మీకు శుభం కలుగుతుంది. సందేహించక వెళ్ళిరండి అని ఇట్లు ధనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులుగొని మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని తమ తమ దిక్కులకుంచనిరి. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు 4 పుత్రులు ఉద్భవించిరి. అందు అలా ఈ విధంగా రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు. దేవతలు ఆ స్వామికి నమస్కరించి తిరుగుముఖం పట్టారు. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే, ఈ దుర్మార్గుడికి కాలం సమీపించింది, వాడు నాశనమవడం తథ్యం అని అనుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. హిరణ్యకశిపునికి విచిత్రమైన చరిత్ర గల 4 కుమారులు పుట్టారు.